హలో అండి. హాయ్ అందరికీ. రైతుల కష్టాలు చూడండి ఒకసారి. అందరిది ఏమో, ఒకసారి నా విషయం మాత్రం చెప్తే వినండి. మాది ఇది ఎకరా బిల్ల అండి. ఇప్పుడు ఈ మొక్కజొన్న బిట్టు వరకు ఎకరా బిల్ల ఇది. ఎకరం అంటే 40 గుంటలు అన్నమాట. మా దగ్గర 40 గుంటలని ఎకరం అంటారు. ఈ ఎకరా భూమిలో ఎంత నష్టం అంటే మాకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా నష్టమైంది. కోలుకోలేనంతగా చాలా ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ దీంట్లో ఎట్లా నష్టపోయినామో చెప్తా చూడండి. నేను ఫస్ట్ పత్తి పెట్టినాము. ఈ బిల్లులో పత్తి పెట్టినాము, మంచిగానే సాల్ పత్తి పెట్టినాము. ఎప్పట్లాగానే ప్రతి సంవత్సరం లాగా పత్తి పెట్టినాం. పత్తి పెట్టిన తర్వాతకి ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల, వర్షాలు సరిగ్గా రాకపోవడం వల్ల పత్తి గింజలు తక్కువ తక్కువ మొలిచినాయి అని మళ్ళీ పోగుంటలు కూడా రెండోసారి కూడా పెట్టినాము. రెండోసారి పెట్టినప్పుడు కూడా అంత తక్కువ తక్కువనే మొలిచినాయి. ఆ మొలిచిన మొక్కలు కూడా అంత నీట్గా మంచిగా హెల్తీగా లేవన్నమాట. అట్లా గడ్డి అంతా ఎక్కువ అయ్యి ఆ పత్తి గింజలు సరిగ్గా మొలవక అట్లా చెడగొట్టేసినాం. మళ్ళీ పత్తినంతా చెడగొట్టి భూమి ఖాళీగా ఎట్లా ఉంచాలా, ఇప్పుడు వర్షాకాలం మొక్కజొన్న వేస్తే అంతగానం దిగుబడి రాదు కదా అన్నట్టుగా మిరపగింజలు తెచ్చినామండి. మళ్ళీ మిరపగింజలు తెచ్చి ఆ మిరపగింజలు పెట్టి మళ్ళీ దాన్ని ఆ పత్తిది అంతా చెడగొట్టేసి మళ్ళీ దుక్కి చేసి మళ్ళీ తోట పెట్టినాం. మళ్ళీ తోట పెట్టిన తర్వాతకి తోటను నారు పెంచినాము. నారు పెరిగిన తర్వాతకి మళ్ళీ కూలోళ్ళను పెట్టినాము, తోట పెట్టినాము. తోట కూడా 2-3 సార్లు కలిసినాము. కొంచెం తోట బాగానే కవర్ అయింది. తోట మంచిగా కవర్ అయ్యే ముందు పెద్ద వర్షం వచ్చిందండి. ఆ వర్షానికి తోట మొత్తం చచ్చిపోయింది. అసలు ఈ పత్తి కంటే తోట పెట్టుబడి చాలా ఎక్కువైందండి. తోట ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అయిద్దంటే ఎకరానికి 1,50,000 2 లక్షల వరకే ఇద్ది. అది మనం టోటల్ అంతా అయిపోయేసరికి 2,00,000 1,50,000 బరాబరి 2,00,000 అయిద్దండి. ఇంకా ఏరుడు కూలతోనిగిన అట్లా మా తోట మంచిగా కాపు పడ్డ టైంకి పెద్ద వర్షం వచ్చిందండి. పెద్ద వర్షం రావడం వల్ల భూమిలో తోమ ఎక్కువ ఉండి కథం ఆ తోట కూడా మొత్తం చనిపోయింది. చెట్లు చనిపోయేసరికి ఇంకా తోట అంతా లాస్ అయినాం కదా. అప్పటికే ₹1,00,000 పెట్టుబడి అయింది ఇంకా ఈ ఒక్క బిల్లకి. ఇప్పుడు పత్తి గింజలకి, రోల్ బెటర్ కొట్టిన వాళ్ళకి, దున్నిలోళ్ళకి, విత్తనాలు పెట్టిన వాళ్ళకి, మళ్ళీ మిరప గింజలు కొనుక్కొచ్చి మళ్ళీ మిరప నాటు పెట్టి తోట కల్పించి మందులు కొట్టి అవన్నీ చేసేసరికనే ఈ బిల్ల ఒక్క ఎకరా బిల్లకి ₹1,00,000 పెట్టుబడి అయిందండి. ₹1,00,000 పెట్టుబడి అయింది. మరి అట్లనే ఏమన్నా పంట వచ్చిందా అంటే ఏం రాలేదు. తోట మొత్తం పోయింది కదా. ఇంకా తోట మొత్తం పోయినాక మళ్ళీ ₹1,00,000 ఎట్లా వస్తుంది? రాదు కదా. ₹1,00,000 నష్టమైపోయింది. మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ దున్నిపిచ్చి మళ్ళీ మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్న దున్నిపిస్తారక్కడ ఏమైందంటే అంత జాలు పట్టిన భూమి కదా, పెడ్డలు వచ్చిందనమాట. పెడ్డలు వస్తే అట్లా 2-3 సార్లు దున్నిచ్చినాం. అట్లా మళ్ళీ ఎక్కువ ఖర్చు అయిపోయింది. అట్లా దున్నిచ్చిన తర్వాతకి మరి భూమిని ఖాళీ ఎట్లా ఉంచాలన్నట్టుగా మొక్కజొన్న వేసినాము. ఈ మొక్కజొన్నలు వేసినాక మళ్ళీ కడలకు పజ్జొన్నలు వేసుకున్నాం. గట్లనే రొట్టెలకు గడక గినబానికి వస్తుంది కదా, ఊకే పజ్జొన్నలు కొనుక్క రావాల్సి వస్తుందని పజ్జొన్నలు వేసినాము. ఇక ఇప్పుడు ఈ మొక్కజొన్న పజ్జొన్న ఇప్పటి వరకు మాత్రము ఇట్లా ఉంది కొంచెము. తర్వాత మరి గాలి ద్వారంలో వచ్చి మరి మొక్కజొన్న కూడా ఖరాబ్ అయిద్దా, చేతికి వస్తుందా, ఇక అంత దేవుడి దయ. ఇప్పటి వరకు మాత్రము మొక్కజొన్నకు పెట్టిన పెట్టుబడి కాక ఓన్లీ పత్తికి తోటకే ₹1,00,000 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్నలు కొనుక్కొచ్చి దుక్కి చేసి మళ్ళీ మొక్కజొన్నలు పెట్టి మళ్ళీ మొక్కజొన్నకు మందేసి మళ్ళీ పురుగు రాకుండా మళ్ళీ మందు స్ప్రే చేసి మళ్ళీ అక్కడక్కడ పజ్జొన్నలు కూడా అటు ఇటు కొంచెం ఇంట్లో పజ్జొన్నలు కావాలన్నట్టుగా పజ్జొన్నలు కూడా అలుక్కొని ఇక అటు ఇటు చేసి దాన్ని ఎమ్మటి పడి దాన్ని మాత్రం పండలేదు కదా అని మేము వదిలేయలేదండి ఆ భూమిని. మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా, ఖాళీగా ఉంచుకోలేం కదా. ఎకరా భూమి ఖాళీగా ఉంచుకుంటే మళ్ళీ అంతా గడ్డి మొలుస్తుంది. మనం పెట్టిన పెట్టుబడి అన్నా రాకపోతుందా అన్నట్టుగా చేసినాము. మళ్ళీ మొక్కజొన్న అయితే పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. మరి తర్వాత వర్షాలు ఇదంతా దేవుని దయ. ఆ మొక్కజొన్న ఎట్లా వస్తుందో చూద్దాం లాస్ట్ వరకు. మేము మాత్రం ఈ ఒక్క బిల్లల్లో నష్టపోయినట్టు వేరే ఇంకా మిగతా భూమి ఉంది కదా మాకు, అల్లా కూడా నష్టపోతే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సి ఉండే అంత ఆగమైంది ఈ ఒక్క ఎకరా బిల్లల్ని. అందుకోసమనే కొంతమంది అంటారు కదా, రైతులు అప్పులు సప్పులు తెచ్చుకొని పంట పండియ చేతగాక తిని తాగి అప్పులు చేసుకొని చచ్చిపోతారు అది ఇది అంటారు. అట్లా కాదండి. ఆ రైతులకు అసలు తినడానికి పానం దరియదు ఫస్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు అది కొనుక్కొచ్చుకొని తింటే ఇది కొనుక్కొచ్చేసుకొని తింటే మనం ఇది కొనుక్కుంటే ఒక మంది వస్తుంది కావచ్చు కొనుక్కోకుంటుందాము, అది కొనుక్కుంటే ఒక 2-3 కూలీలు వస్తారు మనం కొనుక్కోకుంటుందాము అని అట్లా పైసకు పైసా ఖర్చు పెట్టడానికి భయపడి మేము ఎక్కువ ఖర్చు పెట్టమండి. ఇట్లాంటి నష్టాలు వచ్చినప్పుడే రైతులం లాస్ అవుతాము. ఒకవేళ లాభం వచ్చినప్పుడు వస్తుంది, లాభం రాదని నేను అనట్లేను. పంట మంచి దిగుబడి వచ్చి మనకు పండిన పంటకి రేటు వచ్చినప్పుడు వ్యవసాయంలో కూడా లాభం ఉంటుంది. లాభం ఉండదని నేను అనను. కాకపోతే ఇట్లా 1 సంవత్సరం 2 సంవత్సరాలు నష్టపోయినాం అనుకోండి, అప్పుల పాలవుతాం.
అంతేగాని మళ్ళీ అంత నష్టపోయినా కూడా అంత లాభం రాకుండా అంత అప్పుల పాలై అంత నష్టపోయి పంట నష్టం అయినా సరే మళ్ళీ వ్యవసాయం చేస్తాం మేము. ఎందుకంటే ఆ వ్యవసాయం పనికి అలవాటు పడిపోయినాం మేము. అది నష్టం వచ్చినా లాభం వచ్చినా అదే చేస్తాం. ఎందుకంటే మేము వేరే కూలి నాలి పని, వేరే షాపులలో పని అలాంటిది మేము చేయలేమన్నమాట. ఎందుకంటే మేము చదువుకున్న చదువులు తక్కువ తక్కువ కాబట్టి జాబులు వేరే కంపెనీలలో అట్లా చేయలేము. మళ్ళీ భూమిని వదిలేసి పోలేము. భూమి వదిలేసి పోదామంటే అట్లా మనసు ఒప్పదు. చూడండి ఎంత నష్టమో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.